హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా శాశ్వత పదవీ విరమణ ఖాతా అంటే ఆహ్, ప్రాన్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ లేకపోతే వారి పేరును నెలవారీ జీతం బిల్లులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేర్చవద్దు అని స్పష్టమైన ఆదేశాలైతే ఉన్నాయి. మరి దీని అర్థం ఏమిటంటే కొత్తగా విధుల్లో చేరిన వారు లేదా పాత ఉద్యోగులైనా ఇంకా పాన్ కార్డ్ పొందకపోతే వారికి జీతం చెల్లింపు ప్రక్రియలో సాంకేతిక అవరోధాలు ఎదురవుతాయి. ప్రాన్ అనేది సిపిఎస్ లేదా ఎన్‌పిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకి అందరికీ వారి రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం కేటాయించబడే అత్యంత కీలకమైన గుర్తింపు సంఖ్య. ఇది లేకపోతే ప్రభుత్వ వాటా మరియు ఉద్యోగి వాటా నిధులు జమ కావడానికి వీలు పడదు. అందుకే ఈ నిబంధనను చాలా సీరియస్‌గా పరిగణిస్తూ ఉన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ వారి విషయంలో అత్యంత కఠినమైన ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల ఉద్దేశ్యం ఏమిటంటే ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పెంచడం మరియు పెన్షన్ నిధుల నిర్వహణలో ఎటువంటి జాప్యం లేదా తప్పులు లేకుండా చూడటము. ఒకవేళ ప్రాన్ లేని ఉద్యోగి పేరును జీతం బిల్లులో పొందుపరిస్తే ఆ మొత్తం బిల్లుని ట్రెజరీ వ్యవస్థ తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు. తద్వారా ఆ కార్యాలయంలోని మిగతా ఉద్యోగుల జీతాలకు కూడా ఆలస్యం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు, డీడీఓలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని డీటీఏ హెచ్చరించింది. ఈ నిబంధనను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్ ఏటీఓస్ మరియు సబ్ ట్రెజరీ ఆఫీసర్స్ ఎస్టీఓలపైనైతే ఉంది. వీరు ప్రతి నెల జీతం బిల్లులను ఆమోదించే ముందు అందులో ఉన్నటువంటి ఉద్యోగి ప్రాన్ నంబర్ లేదా అతని ఆహ్, ఉందా లేదా అని జెప్పేసి క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఉద్యోగికి ప్రాన్ లేదని గుర్తిస్తే వెంటనే ఆ బిల్లును వెనక్కి పంపాలి. కేవలం పైపైన తనిఖీ చేయడం గాకుండా డిజిటల్ సిస్టమ్ ద్వారా ప్రతి అకౌంట్ నంబర్‌ను ధృవీకరించుకోవాలి. అంటే ఖాతా స్పష్టమైనదా, నిజమైనదా కాదా అని ధృవీకరించుకోవాలని జెప్పేసి ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాలను పాటించడంలో ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ట్రెజరీ అధికారులపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఈ ఉత్తర్వుల సారాంశం. దీనివల్ల ఉద్యోగులు వీలైనంత త్వరగా తమ ప్రాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. పాన్ కార్డ్ పొందిన తర్వాత మాత్రమే వారి జీతాలనేవి సక్రమంగా విడుదలవుతాయి. ప్రభుత్వ ఖజానా నుండి వెళ్ళే ప్రతి రూపాయికి సరైన లెక్క ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కఠినతరం చేసింది. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగుల పెన్షన్ ఖాతాలకు సంబంధించి ఎటువంటి మిస్సింగ్ క్రెడిట్స్ సమస్యలు తలెత్తవు. ట్రెజరీ కార్యాలయాలు ఈ ప్రక్రియను ఒక యజ్ఞంలాగా భావించి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని డీటీఏ స్పష్టం చేసింది. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రాన్ అనేది రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ అనేది ప్రతి ఉద్యోగి యొక్క విశిష్టమైన 12 అంకెల సంఖ్య. ఇది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ప్రాన్ లేని ఉద్యోగి జీతం బిల్లు పెడితే సాఫ్ట్‌వేర్ లెవెల్‌లోనే ఆ బిల్ అనేది ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొత్తగా నియామకం పొందిన ఉద్యోగులు వెంటనే ఎన్‌పీఎస్ ఫామ్ నింపి ప్రాన్ కోసం దరఖాస్తు చేసుకోవడం అత్యవసరము. డీడీఓలు తమ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రాన్ ఉందో లేదో ముందే ధృవీకరించుకోవాలి. ట్రెజరీ అధికారులు కేవలం మాన్యువల్ చెకింగ్ కూడా కాకుండా ఆన్‌లైన్ డేటాతో సరిపోల్చుకోవాలి. ఈ నిబంధన వల్ల ప్రభుత్వం ప్రభుత్వ పెన్షన్ నిధులలో నిర్వహణలో జవాబుదారీతనం అనేది పెరుగుతుంది.